నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, గాయత్రి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ ఇటికిరాల సుబ్రహ్మణ్య శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మనం చేస్తున్న సంపూర్ణ జాతకం సిరీస్కి అయితే మటుకు విపరీతమైన ఆదరణ వస్తుంది గురుగారు. మీకు కూడా చాలా మంది కాల్స్ చేసే ఉంటారు. అసలు మా కామెంట్స్ లోనే చూస్తుంటే అర్థం అవుతుంది. అంతలాగా ఇంకా ఎవ్వరికి అయితే మేము చూడలేదు గురుగారు. చాలా మంది అసలు 100కి 1000% ఇట్లానే ఉంటామని చెప్పి వస్తున్నారు. బాగా ఎక్సైట్ అవుతున్నారు గురుగారు. మీకు కాల్స్ రావడమే కాదు, వాళ్ళు ముందర ఏంటంటే వాళ్ళు వీడియో పెట్టుకుని ఇమాజినేషన్ చేసుకుంటారు లైఫ్ ని. చేసేసుకుని వాళ్ళు అందులోకి వెళ్ళిపోతున్నారు పాత జీవితంలోకి. చిన్నప్పటి నుంచి మొత్తం వాళ్ళు జరిగిన అన్ని వాళ్ళు గుర్తొచ్చేస్తాయి. అది నాతో చెప్తుంటారు పాపం, చాలా హ్యాపీగా ఉంటుంది అది. అదే కదా. సో ఇప్పటిదాకా ఇప్పుడు వచ్చేసి మనం మీన రాశిలో ఉన్నామండి. ఇప్పటిదాకా అన్ని రాశులు అయితే కంప్లీట్ అయిపోయి సంపూర్ణ జాతకం సిరీస్ లో మీరు కనుక చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాము, తప్పకుండా చూడండి. మీ లైఫ్ మొత్తం ఎట్లా ఉంటుంది, మీ గుణగణాలు ఎలా ఉంటాయి, ఈ విషయాలు అయితే చాలా క్లియర్ గా గురుగారు తెలియజేశారు. గురుగారు, ఇప్పుడైతే మనం మీనరాశి గురించి మాట్లాడుకోవాలి. ఈ మీనరాశి వారి గుణగణాలు ఎలా ఉంటాయంటారు? అలాగే ప్రస్తుతం వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వీళ్ళకి కలిసి వచ్చే దిక్కు గానీ రంగులు గానీ వీటి గురించి కూడా అన్ని విషయాలు ఒకసారి తెలియజేస్తారు. పూర్తిగా మీనరాశి వారి పుట్టిన దగ్గర నుంచి మరణించేదాకా ఎలా ఉంటారు, వాళ్ళ గుణగణాలు, లక్షణాలు, సంపూర్తి విషయాలన్నీ కూడా చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూసేటటువంటి వీక్షకులు కూడా శ్రద్ధగా చూడండి ఈ వీడియోని. ఏదో పనులు చేసుకుంటూ రకరకాల కాన్సన్ట్రేషన్ చేసి వింటే మీ లైఫ్ ఏంటనేది మీకు అర్థమవుతుంది. ఏ స్టెప్ తీసుకోవాలో అర్థమవుతుంది. మీ ఫ్యూచర్లో ఎటువంటి డెసిషన్ తీసుకోవాలో మీకు అర్థమవుతుంది. మీ జీవితాన్ని మార్చే వీడియోగా మాత్రం దీన్ని చూడండి. ఎందుకంటే ఎన్నో జీవితాలు మార్చే వీడియోలన్నీ కూడా. అలాంటి అద్భుతమైనటువంటి సబ్జెక్టు మన ఆస్ట్రాలజీలో ఉంది. అమ్మవారి అనుగ్రహంతో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వింటే గురుగారు, కొంతమంది అయితే ఇప్పుడు అంటే ప్రెసెంట్ టైం బాగాలేదని చాలా దీన స్థితిలో ఉన్నాము, ఇక అంటే అదొక టైప్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు కదా. అలాంటి వారికి కూడా మీ వీడియో చూడటం వల్ల ఓకే, ఒక హోప్, అంటే నెక్స్ట్ ఫ్యూచర్ నాకు బాగుంటుంది అని రియలైజ్ అయ్యామని కూడా కామెంట్స్ వస్తున్నాయి అనమాట. హోప్ ఈజ్ లైఫ్ అని సైంటిస్టులు కూడా చెప్తారు. అంతే. ఇప్పుడు ఎందుకంటే కౌన్సిలర్స్ చేసేది అదే కదా, కౌన్సిలింగ్ కి వెళ్తూ ఉంటారు. మీరు మీ పద్ధతిలో కౌన్సిలింగ్ చేస్తున్నారు. అంతే కదా, ఖచ్చితంగా చాలా అవసరం. అంచేత మనం అద్భుతమైన విషయాలని కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మీనరాశి వారి గురించి. అయితే ఎవరెవరి మీనరాశిలోకి వస్తారు? పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం వారు, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కూడా మీనరాశిలోకి వస్తారు. కాబట్టి మీనరాశిని చూసుకోండి. పేరును బట్టి చూసుకునేటటువంటి వారు అయితే కనుక వాళ్ళ పేర్లో మొట్టమొదటి అక్షరం కనుక ది, దు, ష్యం, జ, ద, దే, దో, చ, చి ఈ అక్షరాలతో కనుక వారి పేరు ప్రారంభమైతే వాళ్ళందరిది మీనరాశి వస్తుంది. కాబట్టి మీనరాశిని చూసుకోండి. అయితే ఈ మీనరాశి జాతకులు నిజంగా చెప్పాలంటే చాలా అదృష్టవంతమైనటువంటి జాతకులు. మీనరాశిలో పుట్టడం ఒక పెద్ద యోగం, ఒక వరం. అలాగే గురుడు దీనికి సంబంధించినటువంటి రాశ్యాధిపతి అవుతాడు. చాలా విశేషమైనటువంటి తెలివితేటలతో కూడుకున్నటువంటి వాళ్ళు అవుతారు వీళ్ళు. చాలా జ్ఞానవంతులు, వివేకవంతులు అని చెప్పచ్చు. అంటే వీళ్ళ జీవితం అంతా ఎలా ఉంటుందంటే వీళ్ళ బ్రెయినే వీళ్ళకి గొప్ప వరం. వీళ్ళ ఆలోచనలు కానీ, వీళ్ళ తెలివితేటలు కానీ, వీళ్ళ సమర్థత కానీ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా చాలా తెలివిగా బిహేవ్ చేస్తూ ఉంటారు. చిన్నపిల్లలే అవ్వచ్చు, కానీ వీళ్ళ లక్షణాలు కానీ గుణగణాలు కానీ చూసేసరికి మెచ్యూరిటీగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అందునే ఒకవేళ కనుక మీనరాశిలో ఉండే పిల్లలు ఉంటే కనుక మీ ఇంట్లో వాళ్ళకి సమాధానం చెప్పడం మీ తరం కాదు. పెద్దవాళ్ళు ఉంటారు కదా, అయ్యి బాబు మా వాడితో మాట్లాడలేకపోతున్నామండి బాబు, ఇంత ముదురుగా మాట్లాడుతున్నాడండి బాబు, చాలా తెలివిగా మాట్లాడుతున్నాడండి బాబు అంటూ ఉంటారు. చూసారా? అలాంటి లక్షణాలు మీనరాశి వారిలో ముఖ్యంగా పిల్లల దగ్గర నుంచి, అంటే చిన్న వయసు నుంచి కూడా వీళ్ళు ఏంటంటే ప్రతిదీ బాగా తెలివిగా అర్థం చేసుకోవడం, పెద్దవాళ్ళకి తెలియని సబ్జెక్టులు బాగా, అంటే వాళ్ళు ప్రశ్న వేస్తే సమాధానం చెప్పలేని ప్రశ్నలు వేస్తుంటారు వీళ్ళు విచిత్రంగా, వింతగా. దేవుడు ఎక్కడుంటాడన్న, దేవుడిని ఇలాగే అనుకోవాలా, కనపడని దేవుడిని ఎందుకు పూజ చేయాలి, ఇలాగా విచిత్రమైన ప్రశ్నలు, మనం సమాధానం చెప్పలేనటువంటి డౌట్లన్నీ అడుగుతుంటారు. అందుకే వీళ్ళకి చిన్నప్పుడు చాలా నాక్నెస్, ఐక్యూ లెవెల్ విపరీతంగా ఉంటుంది. వీళ్ళకి గ్రాసింగ్ పవర్ కానీ, చూసి తెలుసుకునేటటువంటి లక్షణాలు వీళ్ళలో చాలా విపరీతంగా ఉంటాయి. అందుకని వీళ్ళు సాధారణంగా చూడడానికి కూడా ఏంటంటే చూసిన వెంటనే తెలివైన వాళ్ళ కనబడిపోతారు వీళ్ళు. అప్పుడు వీడు చాలా తెలివైనవాడు అనుకుంటున్నాడండి, వీడు పెద్ద అయితే తెలివైనవాడు అవుతాడు అనుకుంటున్నామండి అన్న లక్షణాలు వాళ్ళ మొహంలోనే కనపడతాయి అనమాట. కొంతమంది కూడా మొహం చూసారా, తెంగరవలో ఉన్నారా వీడు అనుకుంటారు చూసారా. కొంతమంది మొహాలు అలా కనపడతాయి, కానీ వీళ్ళు అలా కాదు, తెలివిగా కనపడతారు. కొంతమంది అందంగా కనపడతారు, కొంతమంది విచిత్రంగా కనపడతారు, కానీ వీళ్ళు అలా కాదు, తెలివిగా కనపడేటటువంటి ఫేస్. చాలా అందమైనటువంటి శారీరక సౌష్ఠవం,
మంచి కళ్ళు, మంచి నుదురు, చక్కని పెదాలు, చక్కని పళ్ళ వరస, చక్కని అందమైనటువంటి ఆహార్యము వీళ్ళలో ఉంటుంది. అంటే చూసిన వెంటనే చూపురులను ఆకట్టుకునేటటువంటి లక్షణాలు, ఇష్టపడే లక్షణాలు చాలా ఉంటాయి వీళ్ళలో. అందుకని సాధారణంగా వీళ్ళకి యుక్త వయసు వచ్చేసరికి వీళ్ళని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే వీళ్ళకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. వీళ్ళకి ప్రపోజల్స్ చాలా ఎక్కువ వచ్చేస్తాయి. వీళ్ళకి వాళ్ళు చాలా అదుపులో పెట్టుకోవాలి. శారీరక ఇంద్రియ నిగ్రహాన్ని చాలా బాగా అదుపులో పెట్టుకోవాలి. ఎందుకంటే యుక్త వయసులో వీళ్ళ అందం విపరీతంగా తేజస్సు అయిపోతుంది. వీళ్ళకి శారీరక సౌష్ఠవం చాలా బాగుంటుంది. అలాగే శారీరక పరమైన దృఢత్వం చాలా బాగుంటుంది. ఎముకల పొట్టు విపరీతంగా ఉంటుంది. వీడు ఎవరినైనా గుద్దాడంటే చాలా గట్టిగా దెబ్బ తగులుతుంది. అది చిన్నప్పుడు కూడా చూసుకోండి, పిల్లలు మీనరాశి వాళ్ళ పిల్లలు కనుక పెద్దవాళ్ళని సరదాగా కొట్టినా అయ్యి బాబు ఎంత గట్టిగా కొడుతున్నాడు ఏంటో బాబు, వీడు చాలా గట్టిగా ఉంది, వీడికి ఎముక బలం ఎక్కువ ఉంది అంటూ ఉంటారు. అలాగే దృఢత్వం చాలా బాగా ఉంటుంది వీళ్ళకి. అలాగే బాడీ పరమైనటువంటి షేప్స్ కానీ ఆ లక్షణాలు కానీ ఫిజిక్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది వీళ్ళకి. అంటే ఎదుటివాడు చూసి వీడి ఫిజిక్ చాలా బాగుందిరా, వీడు చాలా అలా అంటే స్ట్రక్చర్ని బాగా ఎక్కువగా ఇష్టపడతారు వీళ్ళు. అంటే పొట్టు వచ్చేసి లేకపోతే ఊబకాయాన్ని ఇష్టపడరు వీళ్ళు. వీళ్ళు శారీరకపరమైన నాజూకుతనాన్ని, అందాన్ని బాగా ఇష్టపడతారు. అందుకని వీళ్ళు ఎక్కువగా వ్యాయామాలు చేయడానికి, యోగాలు చేయడానికి, అందం కాపాడుకోవడానికి తాపత్రయం విపరీతంగా పడుతూ ఉంటారు వీళ్ళు. ఎదుటివారిలో కూడా వీళ్ళు ఎక్కువ అదే చూస్తారు, ఎదుటివాళ్ళు అందంగా ఉన్నాడా లేదా. ఫస్ట్ వీళ్ళ లుక్ అంతా కూడా ఎదుటివారి యొక్క శరీరం మీద, సౌష్ఠవం మీద బాగా ఉంటుంది. కాస్త కుళ్ళుమోతతనం కూడా ఉంటుంది. వీళ్ళకి అందం అంటే చాలా ఇష్టం. వీళ్ళకన్నా అందంగా కనబడిన వాళ్ళు కనపడితే తెలియకుండానే ఈర్ష్యపడిపోతూ ఉంటారు వీళ్ళకి. అలాగే వాళ్ళకన్నా అందంగా మనం ఉండాలనేటటువంటి ఆలోచనలు, లక్షణాలు, ప్రయత్నాలు విపరీతంగా ఉంటూ ఉంటాయి వీళ్ళకి. అందం పట్ల ఆసక్తి బాగా ఎక్కువగా ఉంటుంది. అలాగే చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళు ఏంటంటే చదువు పట్ల ఆసక్తి బాగా ఉంటుంది. అందుకనే మీనరాశిలో వాళ్ళు ఎక్కువ గవర్నమెంట్ ఎంప్లాయీస్, విదేశీ ఉద్యోగస్తులు, పెద్ద పెద్ద కంపెనీల్లో పెద్ద పెద్ద పోస్టులు ఉండేవాళ్ళు, మేనేజింగ్ డైరెక్టర్లు, లేదా ఆర్టిస్టులు, కళాకారులు, అలాగే సబ్జెక్ట్ బాగా తెలిసినటువంటి పెద్ద పెద్ద పండితుల్లాగా ఉండగలుగుతారు. వీళ్ళకి ఆస్ట్రాలజీ సబ్జెక్ట్ కానీ, లేదా ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాలు కానీ, నాలెడ్జ్ కానీ, లేదా సైన్స్ విషయాలు కానీ, ఎక్స్పెరిమెంట్స్ కానీ విపరీతంగా చేయగలుగుతారు వీళ్ళు. అందుకని చిన్నప్పటి నుంచి పిల్లల్లో కూడా వీళ్ళలో ప్రాజెక్ట్ వర్క్ వీళ్ళు బాగా చేయగలుగుతారు. స్కూళ్ళలో, కాలేజీల్లో ప్రాజెక్ట్ వర్క్లో ఉత్సాహాన్ని చూపిస్తారు అనమాట. వీళ్ళకి విపరీతమైన స్కిల్స్ ఉంటాయి, విపరీతమైన టాలెంట్ ఉంటుంది. వీళ్ళకి విద్యల పట్ల ఆసక్తితో పాటుగా కొత్త విద్యల పట్ల ఆసక్తి. అంటే ట్రెండ్ మారుతుంటుంది, కాలం మారుతూ ఉంటుంది, కాలానికి తగ్గ విద్యలు, చదువులు మారుతూ ఉంటాయి, టెక్నాలజీ మారుతూ ఉంటుంది. ప్రతి కొత్త విషయాన్ని తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం, ఇలాంటి లక్షణాలు బాగా ఉంటాయి. అందుకని వీళ్ళలో ఎక్కువ కోర్సులో జాయిన్ అయ్యేవాళ్ళు, కొత్త కొత్త కోర్సులు నేర్చుకునేటటువంటి వాళ్ళు వీళ్ళు బాగా ఉంటారు. వీళ్ళకి అప్డేట్ అంటే చాలా ఇష్టం. అంటే ఉన్న దాంట్లోనే ఉండిపోకుండా ఒక స్టెప్ ఎదగడం, నేర్చుకున్న విద్య కాకుండా కొత్త విద్యలు నేర్చుకోవడం, కొత్త ప్రాంతాలు తిరగడం, కొత్త పుస్తకాలు చదవడం, నాలెడ్జ్ అంటే విపరీతమైన ఇష్టం అనమాట. ఎందుకంటే గురుడు దీనికి సంబంధించినటువంటి రాశ్యాధిపతి కాబట్టి తెలివితేటలు, నాలెడ్జ్ బాగా ఎక్కువ ఇష్టం. వీళ్ళు చాలా మంచి వాళ్ళు అని చెప్పచ్చు. ఎంత మంచి వాళ్ళు అంటే కనుక వీళ్ళ జోలికి ఎవరైనా రాకపోతే వీళ్ళు ఎంతైనా సహాయం చేస్తారు. వీళ్ళని ఇష్టపడితే వీళ్ళు ఎంతైనా తిరిగి ప్రేమిస్తారు. వీళ్ళని పొగిడితే వాళ్ళు తిరిగి దాసోహం అయిపోతారు. వీళ్ళకి పొగడ్తలు అంటే చాలా ఇష్టం. పొగడ్తలకి పడిపోయే లక్షణాలు వీళ్ళకి చాలా ఎక్కువ ఉంటాయి. అయితే అవతలవాడు పొగడ్తలో కరెక్ట్ లేదు, వాడు కావాలి మనల్ని సరదాగా మన అవసరం కోసం పొగుడుతున్నాడని తెలిసినా ఆ పొగడ్తలకు వీళ్ళు ఇష్టపడతారు. ఆ పొగిడించుకోవడం కోసం వాళ్ళతో ట్రావెల్ చేసేటటువంటి లక్షణాలు అనమాట. అందుకని వీళ్ళకి ఏంటంటే సొంత డాంబికపరమైనటువంటి వ్యవహారం ఎక్కువ ఉంటుంది. అయితే మంచి విద్యా బుద్ధులు, పెద్దలంటే విపరీతమైన గౌరవం, అన్నిటికన్నా తల్లి అంటే చాలా ఇష్టం, తండ్రి అంటే విపరీతమైన గౌరవం. అందుకని చిన్నప్పుడు వీళ్ళ తండ్రిని ఎవరన్నా తండ్రిని చేసినా వీళ్ళు తట్టుకోలేరు. తండ్రి కోసం పోరాడే లక్షణాలు, తండ్రి కీర్తి ప్రతిష్టల కోసం, తండ్రి యొక్క పేరు నిలబెట్టడానికి, ఒక తండ్రి వీని చూసి గర్వించేటటువంటి రీతిలో బతకాలనే ఆశ విపరీతంగా ఉంటుంది వాళ్ళకి. వీళ్ళు ఎంతసేపు నా తండ్రికి పేరు తీసుకురావాలి, నా తండ్రి నన్ను గొప్పగా చెప్పుకోవాలి, నా తండ్రి 10 మందిలో నన్ను పొగడాలనే తాపత్రయం చిన్నప్పటి నుంచి వీళ్ళలో చాలా ఉంటుంది. అందుకని వీళ్ళకి తండ్రి అంటే విపరీతమైన గౌరవం, తల్లి అంటే విపరీతమైన గారాభం. వీళ్ళు తల్లిని నేర్పించు తింటారని చెప్పచ్చు. తల్లి దగ్గర మాత్రం విపరీతంగా గారాభం, తల్లి ఏం చెప్పినా వెనకపోవడం, ఏడిపించడం బాగా చేస్తూ ఉంటారు. కానీ తండ్రి దగ్గర రివర్స్ అనమాట. తండ్రి అంటే చాలా ఇష్టం ఉంటుంది, భయభక్తులు ఉంటాయి, అన్నిటికన్నా తిరిగి గౌరవప్రదంగా ఎక్కువ ఉంటుంది. ఒక తండ్రి పేరు నిలబెట్టాలనే తాపత్రయం వీళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. వీళ్ళలో కులవృత్తులు చేసే వాళ్ళు అందుకనే ఎక్కువగా ఉంటారు. అంటే తండ్రి తర్వాత కులవృత్తులు, తండ్రి చేసే వృత్తులు అనుసరిస్తూ ఉండడాలు, ఇలాంటి లక్షణాలు, తండ్రి వ్యాపారాన్ని వీళ్ళు చేయడాలు, ఇలాగ ఈ లక్షణాలు వీళ్ళలో చాలా బాగా ఉంటాయి. తండ్రి ఒకవేళ ఏదైనా పెద్ద స్కూల్ టీచర్ అనుకోండి, ఈయన దానికి తగ్గ స్కూల్ టీచర్ అవ్వాలని, పోలీస్ ఆర్మీలో ఉన్నారంటే ఆ టైప్ అవ్వాలని, ఇలాంటి తండ్రిని ఫాలో అయ్యేటటువంటి లక్షణాల్లో వీళ్ళకి చాలా ఎక్కువ ఉంటాయని చెప్పచ్చు. అలాగే చిన్నప్పుడు ఇంజనీరింగ్ విద్యల పట్ల, ఆర్ట్స్ పట్ల,
సైన్స్ ఎక్స్పెరిమెంట్ విద్యల పట్ల, మ్యాథమెటిక్స్ పట్ల వీళ్ళకి విపరీతమైనటువంటి గ్రిప్ ఉంటుందని చెప్పచ్చు. సైంటిస్టులుగా వీళ్ళు బాగా రాణిస్తారు, కళాకారులుగా బాగా రాణిస్తారు, పెద్ద పెద్ద కంపెనీల్లో సీఈఓలుగా వీళ్ళు బాగా రాణిస్తారు. అంటే ఒక 100 మంది ఉంటే 100 మందిని ఎలా మేనేజ్ చేయాలరా అంటే ఇలాంటి వాడిని ఒక్కడిని పెడితే వాళ్ళందరినీ కంట్రోల్ చేసేయగలుగుతాడు. వీళ్ళు ఎలా కంట్రోల్ చేస్తారు అంటే కనుక కొట్టరో తిట్టరో, కౌన్సిలింగ్ అనమాట. ఎదుటివాడికి వీడి మాట వింటే నిజమే కదా, ఆయన చెప్పినట్టు మనం చేయాలి, ఆయన చెప్పింది కరెక్ట్ అనే రీతిలో ఎదుటి వాళ్ళని మాటలతో ప్రభావితం చేయగలిగేటటువంటి మాట తీరు వీళ్ళలో ఉంటుంది. అంటే ఎంతమందినైనా మాటతో కట్టుబాడేస్తారు అనమాట. అందరూ కోపంగా నించుని ఉండొచ్చు, నేను ఏదైనా సరే వీడిని ఈరోజు మొత్తం గట్టిగా దబాయించేద్దామని వచ్చేసి ఉండొచ్చు. వీడు ప్రశాంతంగా కూల్గా వస్తాడు. సరే ఏంటి మీ బాధలు ఏంటో చెప్పేయండి, వినేస్తాడు. సరే అని చెప్పింది వినండి అని మొదలు పెడతాడు. 10 నిమిషాలు వీడు చెప్పిన తర్వాత అంత కోపంతో కొట్టేయడానికి వచ్చిన వాళ్ళు కూడా తిరిగి వీళ్ళు గౌరవించేసి వెళ్ళిపోతారు అనమాట. అలాగా పరిస్థితుల్ని వెంటనే మార్చగలిగే లక్షణం, ఎవరినైనా ఆకట్టుకునే లక్షణం, మాట తీరుతో ప్రతి వ్యక్తిని లొంగ తీసుకునే లక్షణం వీళ్ళలో చాలా బాగుంటుంది. చాలా గొప్ప విషయం అమ్మా అది. అదే కావాలి ప్రతి మనిషికి. అది ఉండగలిగితే అలాంటి వాళ్ళే నాయకులు అవుతారు, దేశాలు రక్షించగలుగుతారు, దేశాలతో వ్యవస్థ చేయగలుగుతారు. అందుకే వీళ్ళలో నాయకత్వ లక్షణం. ఇందాక చెప్పాను చూసారా, సీఈఓలు, కంపెనీలకు సీఈఓలు అయ్యేటటువంటి బ్రాండ్ అంబాసిడర్ లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారనమాట. అందుకని వీళ్ళకి ఏంటంటే, అందుకనే వీళ్ళకి కుటుంబంలో కూడా వీళ్ళంటే చాలా ఇష్టపడతారు అందరూ. ఎందుకంటే వీడు మాటతోటి ప్రతి ఒక్కరిని ఆకట్టేసుకుంటారు. ఎదుటివాడు ఎంత కోపంగా ఉన్నా వీడు కూల్ చేసేస్తాడు. ఇలాగేంటంటే ప్రతి వ్యక్తిని కూడా ఇష్టంగా మాట్లాడతాడు, ప్రేమగా మాట్లాడతాడు. మనుషుల్ని ప్రేమతో ఆకట్టుకునే లక్షణంలో వీళ్ళు అద్భుతమైన నేర్పరులు అని చెప్పచ్చు. అంటే అవతల వాళ్ళు ఎలాంటి వాడైనా సరే వీళ్ళు మాట తీరుతోటి లొంగ తీసుకునే లక్షణం వీళ్ళకి బాగా ఉంటుంది. అందుకనే వీళ్ళకి బాగా ప్రేమికులు ఎక్కువగా ఉంటారు వీళ్ళకి. అంటే ప్రతి ఒక్కళ్ళు వీళ్ళని ఇష్టపడతారు, ప్రేమిస్తారు, దక్కించుకోవాలనుకుంటారు. అందులో యుక్త వయసులో ప్రేమ కలాపాలు, ప్రపోజల్స్ విపరీతంగా ఉంటాయి వీళ్ళకి. వీళ్ళ మాట నచ్చడం. అందరే కాదు, ఫ్రెండ్స్ తోటి సరదాగా ఉండడం, కుటుంబంతో సరదాగా ఉండడం, ప్రతి వ్యక్తితోటి సంతోషంగా సరదాగా మాట్లాడడం, ఓపెన్గా మాట్లాడడం. అంటే మనసులో ఉండే విషయాలన్నీ కూడా ఓపెన్గా చెప్తారు. చెప్పి అవతల వాళ్ళలో ఇముడీకృతం అవుతారనమాట. అలాంటి లక్షణాలు ఉంటాయి. అందుకనే స్నేహం బాగా ఎక్కువ వీళ్ళకి. చిన్నప్పుడు కాలేజీలో అవ్వచ్చు, స్కూల్స్లో అవ్వచ్చు, స్నేహితులు విపరీతంగా ఉంటారు వీళ్ళకి. అంతేకాదు ప్రాణ స్నేహితులు ఎక్కువ ఉంటారు వీళ్ళకి. అంటే మోసం చేయకుండా ఉండేటటువంటి స్నేహితులు ఎక్కువ ఉంటారు. కానీ జీవితంలో నమ్మక ద్రోహం కూడా వీళ్ళకి స్నేహితుల వల్లే అవుతుంది. నమ్మిన వాళ్ళ వల్లే నమ్మక ద్రోహాలు ఉంటాయి వీళ్ళకి. ఏదో ఒక సమయంలో ఆర్థికంగా మాత్రం పెద్ద దెబ్బ మాత్రం తింటారు వీళ్ళ జీవితంలో. ఫ్రెండ్స్ వల్ల, కావలసిన వాళ్ళ వల్ల, కుటుంబ సభ్యుల వల్ల, నమ్మిన వాళ్ళ వల్ల మోసం చేయబడేటటువంటి లక్షణం వీళ్ళలో ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళకి డబ్బు అంటే చాలా ఇష్టం, పేరంటే చాలా ఇష్టం, పదవులు అంటే చాలా ఇష్టం, లగ్జరీ లైఫ్ అంటే చాలా ఇష్టం, వాహనాలు అంటే చాలా ఇష్టం, లగ్జరీ వాహనాలు కొనడం, ఎక్కువగా వాహనాలు మార్చడం, ప్రయాణాలు అంటే చాలా ఇష్టం. పెద్ద పెద్ద వాహనాల్లో ప్రయాణాలు చేయడానికి, కుటుంబ సభ్యులతోటి లేదా ఫ్యామిలీ మెంబర్స్ తోటి, స్నేహితులతోటి ప్రయాణాలు చేయడానికి, తీర్థయాత్రలు చేయడానికి, విదేశాలు వెళ్ళడానికి చాలా సంతోషంగా వీళ్ళు దానిలో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారని చెప్పచ్చు. వీళ్ళే ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసి కండక్ట్ చేసేటటువంటి లక్షణాలు కూడా వీళ్ళలో ఉంటాయి. అందరూ సరదా కలిపి అలా వెళ్దామని చెప్పేసి ఒక గ్రూప్ని క్రియేట్ చేసి గ్రూప్ని అందరినీ సరదాగా తిప్పగలిగేటటువంటి లక్షణాలు, అంటే ప్రకృతిని, నేచర్ని ఎంజాయ్ చేసే లక్షణాలు, ఆ ప్రశాంత వాతావరణాన్ని అనుభవించే లక్షణాలు వీళ్ళలో చాలా ఎక్కువ ఇష్టాలు ఉంటాయి. అందులో వీళ్ళు ఎక్కువ టెంపుల్స్కి వెళ్తారు. వీళ్ళకి ప్రశాంతత అంటే చాలా ఇష్టం. గొడవలు, గోల, అలజడి దాన్ని ఇష్టపడరు. అలాంటి ప్రాంతాలు ఇష్టపడరు. వీళ్ళకి పీస్ఫుల్గా ఉండేటటువంటి ప్రాంతాలు, ప్రశాంతంగా ఉండే ఆలయాలు, మళ్ళీ విపరీతమైన జనం ఉండి భారీగా అక్కడ ఏదైనా క్యూ లైన్లు ఉంటే వీళ్ళు ఇష్టపడరు. ఏ క్యూ లైన్లు లేకుండా ప్రశాంతంగా ఉండే గుళ్ళు, ప్రశాంతంగా ఉండే వాతావరణాలు, పీస్ఫుల్టీని ఎక్కువ ఇష్టపడతారు. అందులో వీళ్ళకి ధ్యానం అన్నా, మెడిటేషన్ అన్నా, ఆధ్యాత్మిక చింతన అన్నా వీళ్ళు చాలా ఇష్టపడతారు. ప్రవచనాలు వినడమన్నా, మంచి వ్యక్తులతో స్నేహం చేయడం అన్నా, అలాగే మోటివేటెడ్ స్పీచ్లు వినడం అన్నా వీళ్ళకి చాలా ఇష్టపడతారు. వీళ్ళకి ఎంతసేపు కూడా మోటివేషన్ అంటే చాలా ఇష్టం. అందుకనే వాళ్ళని వాళ్ళు కూడా చాలాసార్లు జీవితంలో దెబ్బతిన్నా కూడా వీళ్ళలో ఉండే గొప్పతనం ఏంటంటే వీళ్ళని వీళ్ళు మోటివేట్ చేసుకోగలుగుతారు. అయితే అయింది, నాకన్నా దెబ్బతిన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, నాకన్నా నాశనం అయిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నాకన్నా దరిద్రాన్ని అనుభవిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నేను దానికన్నా బెస్టే కదా, అయినా నేను ట్రై చేస్తాను, నాకు ఆ టాలెంట్ ఉంది, నాకు ఆ స్కిల్ ఉంది అని వాళ్ళని వాళ్ళు నమ్ముకుని సెల్ఫ్ మోటివేషన్ చేసుకుని ఎదగగలిగే గుణం వీళ్ళకి ఉంటుంది. అది గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. అందుకనే వీళ్ళని సైకలాజికల్గా ఎవరు దెబ్బతీయలేరు, మానసికంగా ఎవరు వీళ్ళని కొంగదీయలేరు. ఎందుకంటే వీళ్ళు ఆ క్షణంలో, ఆ సమయంలో కురింగిపోయినా తిరిగి మళ్ళీ గోడ కొట్టిన బంతిలాగా తిరిగి వాళ్ళ జీవితంలో నిలబడగలిగే లక్షణం మీనరాశి వారిలో ఖచ్చితంగా ఉంటుంది. ఏ రంగాల్లో చూస్తాం గురుగారు వీళ్ళని ఎక్కువగా? అదే వీళ్ళ ఎక్కువగా
స్పోర్ట్స్ రంగంలో చూడొచ్చు, రాజకీయ నాయకులుగా చూడొచ్చు, అలాగే కళాకారులుగా చూడొచ్చు. వృత్తి పనుల్లో బాగా రాణిస్తారు వీళ్ళు. చేతి వృత్తులు, కుల వృత్తుల్లో విపరీతమైనటువంటి స్కిల్స్, టాలెంట్లు ఉంటాయి వీళ్ళకి. గవర్నమెంట్ ఎంప్లాయీస్లోగా విపరీతంగా రాణిస్తారు వీళ్ళు. అలాగే ముఖ్యంగా ఉద్యోగస్తులుగా బాగా రాణిస్తారు. పెద్ద పెద్ద బిజినెస్లు చేసేటటువంటి వ్యాపారవేత్తలుగా బాగా రాణిస్తారు. అలాగే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టడం కానీ, కుటీర పరిశ్రమలు పెట్టడం కానీ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కానీ, మార్కెటింగ్ ఏజెంట్లుగా కానీ, ఇలాంటి వాటిలో విపరీతంగా రాణిస్తారు వీళ్ళు. ఏజ్లో సెటిల్ అవుతారు వీళ్ళకి సాధారణంగా 27 సంవత్సరాలు దాటిన తర్వాత అద్భుతమైన సెటిల్మెంట్ ఉంటుంది వీళ్ళకి. చాలా తొందరగా సెటిల్ అయ్యేటటువంటి లక్షణాలు వీళ్ళకి ఉంటాయి. చిన్నప్పటి నుంచి సంపాదన పట్ల తాపత్రయం, డబ్బు అంటే ఆశ, ధనాన్ని దాచడం అంటే ఆశ విపరీతంగా ఉంటుంది. కానీ వీళ్ళ జీవితంలో ఎక్కువ డబ్బుల విషయంలోనే నష్టాలు, మోసాలు చవి చూస్తారు. రాంగ్ ఇన్వెస్ట్మెంట్లు చేయడం వల్ల నష్టపోవడం, తప్పుడు వ్యక్తులను నమ్మి డబ్బులు ఇవ్వడాలు నష్టపోవడాలు, రుణబాధల వల్ల ఇబ్బంది పడడాలు, ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయి బయటికి రావడాలు చాలాసార్లు వీళ్ళ జీవితంలో జరుగుతుంది. ఒకానొక సమయంలో డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, దీనివల్ల వీళ్ళ జీవితంలో డబ్బు విలువ తెలుసుకుంటారని చెప్పచ్చు. కానీ వీళ్ళకి డబ్బు అంటే, సంపాదన అన్న చాలా ఇష్టం. జాగ్రత్త పడేటువంటి లక్షణాలు వీళ్ళలో చాలా ఉంటాయి. డబ్బును ఇన్వెస్ట్మెంట్ చేయడం, దాచడం, పాలసీలు కట్టడం, ఇన్సూరెన్సులు, హెల్త్ ఇన్సూరెన్సులు కట్టడం, ఫ్యూచర్ గురించి భయపడడం, ఫ్యూచర్ గురించి డబ్బులు దాచాలనుకునే గుణాలు, భవిష్యత్తులో కష్టపడకుండా ఉండాలి అంటే ఇప్పుడే మనం వయసులోనే కష్టపడి ఆ డబ్బులు దాచి, దాచిన డబ్బులతో మనం భవిష్యత్తులో వృద్ధాప్యంలో హ్యాపీగా బతకాలనేటటువంటి ఆలోచనలు ఫస్ట్ నుంచి ఉంటాయి వీళ్ళకి. కానీ ఆ స్థాయిలో వాళ్ళు సెటిల్ అవ్వడానికి, ఆ స్థాయిలో డబ్బులు దాచడానికి వీళ్ళు స్ట్రగుల్స్ విపరీతంగా ఫేస్ చేస్తారు. కానీ మొత్తం మీద ఎలాగైతేనే వీళ్ళు అనుకున్న టార్గెట్ కంప్లీట్ చేసుకోగలుగుతారు. వీళ్ళకి టార్గెట్ అంతసేపు వృద్ధాప్యంలో సుఖం, అంటే వృద్ధాప్యంలో ప్రశాంతంగా బతకాలి, ఎవరి మీద ఆధారపడకూడదు, మన డబ్బు మనకు ఉండాలి, మన స్టేటస్ మనకు ఉండాలి అన్న తాపత్రయంతో చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువగా శ్రద్ధ డబ్బులు దాచడానికి, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, ఫ్యూచర్ ప్లానింగ్లు చేయడానికి బాగా ఇష్టపడతారు. వీళ్ళు ఏంటంటే ఇంజనీరింగ్ విద్యలలోను, ఇంజనీరింగ్ సంబంధించినటువంటి వృత్తుల్లోనూ, సైన్స్ టెక్నాలజీ వాటిల్లోనూ, అలాంటి వాటిల్లో బాగా ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా, ప్రైవేట్ ఉద్యోగస్తులుగా పెద్ద పెద్ద పదవులు పొందుతారని చెప్పచ్చు. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వెళ్ళే అవకాశాలు వీళ్ళలో చాలా ఎక్కువ ఉంటాయి. అందుకని విదేశాల్లో కూడా ఎక్కువ మంది స్థిరపడతారు వీళ్ళలో. అంటే కొంతమంది వెళ్ళి వచ్చేస్తుంటారు, కానీ వీళ్ళు అలా కాదు. విదేశాలు వెళితే అక్కడుండే వ్యక్తుల్ని, పరిస్థితుల్ని, వాతావరణాన్ని అర్థం చేసేసుకుని అక్కడ స్థిర నివాసం కలిగించుకునే యోగ్యత మీనరాశి వాళ్ళలో ఉంటుంది. అందులో ఎక్కువ మంది మీనరాశి వాళ్ళు ఎక్కువ విదేశాల్లో కనపడుతూ ఉంటారు మనకి. అక్కడ మంచి మంచి పొజిషన్లో కనపడుతూ ఉంటారు, అక్కడ గృహాలు కొంటారు, అక్కడ మంచి మంచి సెటిల్మెంట్ చేసుకోగలుగుతారు, మంచి స్టాండర్డ్ లైఫ్ను పొందగలుగుతారు విదేశాల్లో. విదేశాల్లో కూడా ఉద్యోగపరంగా కూడా నెమ్మదిగా ఎదుగుతారు వీళ్ళు. ఒక ఉద్యోగం మారి పెద్ద స్థాయి ఉద్యోగాలు జరిగేటువంటి పరిస్థితులు వచ్చి అక్కడ బాగా నిలదొక్కుని కమ్యూనిటీని ఏర్పరచుకునేటటువంటి పరిస్థితులు, కమ్యూనిటీ నాయకత్వాలు చేసుకునే వ్యవస్థతో వీళ్ళు ఎక్కడున్నా అంతే. వీళ్ళు ఎక్కడున్నా అందరితోటి కలిసిపోవాలి, అందరినీ కలిపేయాలి, గ్రూప్ని క్రియేట్ చేయాలి, ఆ గ్రూప్కి వీళ్ళు మేనేజ్ చేయాలి. ఇలాంటి లక్షణాలు విదేశాల్లో ఉన్నా, ఎక్కడున్నా, కుటుంబంలో ఉన్న, ఫ్రెండ్స్లో ఉన్న, ఈ సర్కిల్ అన్నింటిలోనూ వీళ్ళకి ఆ లక్షణాలు ఉంటాయి. కానీ విదేశాల్లో చాలా బాగా వీళ్ళు వ్యవస్థ చేసుకుంటారని చెప్పచ్చు. వీళ్ళకి మంచి భార్య కానీ మంచి భర్త కానీ వస్తారు, అర్థం చేసుకునే వాళ్ళు, లేదా వీళ్ళ మనసును అర్థం చేసుకుని వీళ్ళని బాగా చూసేవాళ్ళు, ప్రేమించేటటువంటి వాళ్ళు, ఇష్టపడేటటువంటి భార్య కానీ భర్త కానీ, అంటే లైఫ్లో పార్ట్నర్షిప్ చాలా బాగుంటుంది వీళ్ళకి. అందుకనే వీళ్ళకి ఏ సమస్య వచ్చినా భార్య భర్తతో కానీ, భర్త భార్యతో కానీ ఓపెన్గా మాట్లాడుకుంటారు. ఇంకో నా పరిస్థితి, నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, నేను ఈ తప్పు చేసే పరిస్థితిలో ఉన్నాను, నన్ను జాగ్రత్తగా చూసుకోవాలి నువ్వు. ఇలాగ ఏంటంటే వీడు ఒక ఫ్రెండ్లా భావిస్తాడు భార్యని కానీ భర్త కానీ, ఒక స్నేహంగా భావించి వీళ్ళలో ఏ ఇబ్బంది ఉన్నా, మనసులో ఏ బాధ ఉన్నా చెప్పుకుంటారు, ఒకరికొకరు చెప్పుకుని అర్థం చేసుకుని కాపురం చేసుకునేటటువంటి వ్యవస్థ, కాపురాన్ని నిలబెట్టుకునే వ్యవస్థ ఉంటుంది తప్ప నిజంగా ఏదైనా తప్పు చేసినా ఇంకో నేను తప్పు చేసేసాను, ఈ పరిస్థితి వల్ల చేశాను, నువ్వేమనుకోవద్దు, నువ్వు దీని గురించి కొన్నాళ్ళు బాధపడు కానీ నన్ను మాత్రం దూరం చేయొద్దు అనే ఫీలింగ్స్ మాటల్లో చెప్పి ఓపెన్ మైండ్ అనమాట. ఓపెన్గా మాట్లాడి, నేను చెప్పాను కదా ఇందాక ఫస్ట్లో, మాటలతోటి ఎలాంటి వాడినైనా సరే మడతేసేస్తారు వాడి. తప్పు చేసి దొరికిపోయినా కూడా కాంప్రమైజ్ చేయగలిగేటటువంటి లక్షణాలు ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య ఇలాంటి చిన్న చిన్న వ్యవహారాలు, అనుమానపు ఆలోచనలు, వివాహేతర సంబంధాల విషయాలు ఇబ్బందులు ఉన్నా కూడా విడిపోకుండా కలపకోలుగా చేసుకునేటటువంటి ప్రత్యేక లక్షణాలు వీళ్ళలో ఉంటాయి. కానీ విచిత్రం ఏంటంటే వీళ్ళ కుటుంబం అంటే చాలా ఇష్టం, పిల్లలంటే చాలా ఇష్టం, రిలేషన్షిప్స్ అంటే చాలా ఇష్టం. తొందరగా బ్రేకప్స్కి ఇష్టపడరు వీళ్ళు. ఏదో విడాకులు తీసేసుకుని రెండో పెళ్లి చేసేసుకుందాం ఇంకోటి, దానికి అసలు ఇష్టపడరు వీళ్ళు. ఎవరితోటైతే ప్రేమించి పెళ్లి చేసుకున్నారో, ఇష్టపడి పెళ్లి చేసుకున్నారో వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళతో ఉండడానికి ఇష్టపడతారు. ఏదైనా మధ్యలో ఇబ్బందులు వచ్చినా సరే తిరిగి మళ్ళీ దాన్ని రెన్యూవల్ చేసుకుంటారే తప్ప రకరకాల ఆలోచనలు వీళ్ళకి ఉండవు. వీళ్ళకి అందరికన్నా ఎక్కువ పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలంటే ఎంత ఇష్టం అంటే కనుక ఫస్ట్లో పెళ్లి కానికి తెగ కనేద్దాం అనుకుంటారు పిల్లలు. కానీ పరిస్థితుల ప్రభావం చేత
ఇప్పుడు కాలమాన పరిస్థితి లేదు, ఒకరిలో లేదా ఇద్దరు తప్ప కానీ పరిస్థితి లేదు. వీళ్ళకి పుత్ర సంతాన యోగ్యత చాలా ఎక్కువ ఉంటుంది గురుబలంగా ఉన్న చేత. అలా అమ్మాయిలు పుట్టడానికి కాదు కానీ ఎక్కువగా అబ్బాయిలు పుట్టే అవకాశం, ఫస్ట్ అబ్బాయిలు పుట్టే అవకాశం కానీ చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే పిల్లల పట్ల విపరీతమైన ప్రేమ ఆప్యాయత ఉంటుంది. పిల్లలకు ఆస్తులు పంచడానికి ఎంత తాపత్రయపడతారని అంత తాపత్రయపడతారు. పిల్లల విద్యల కోసం, చదువుల కోసం తాపత్రయపడడం, వాళ్ళ కోసం సాక్రిఫై చేయడం, త్యాగాలు చేయడం, జీవితాన్ని ఎంతో శ్రమపడే పిల్లల కోసం చాలా తాపత్రయపడతారు. అలాగే పిల్లలకు కూడా వీళ్ళంటే విపరీతమైనటువంటి ఇష్టం ఉంటుంది. రెండోది ఏంటంటే పిల్లలని ఏదో భయభక్తులతో పెంచకుండా ఒక స్నేహంగా పెంచుతారు. అంటే తండ్రి అంటే ఒక స్నేహం, తల్లి అంటే ఒక స్నేహితుల్లాగా మాట్లాడి, యుక్త వయసు నుంచి కూడా వాళ్ళతో ఆడి పాడి, వాళ్ళతో దగ్గర కూర్చుని మాట్లాడి, సమాజం గురించి అర్థమయ్యేలా చెప్పి, వరు నువ్వు ఏ సమస్యను నాతో చెప్పచ్చురా, నేను నీకు తండ్రి లాంటి వాడిని కాదు, నీకు స్నేహితులు లాంటి వాడిని అని చెప్పగలిగి, అలాగా పిల్లలు కూడా వాళ్ళతోటి స్నేహంగా మలుచుకుని వాళ్ళతో ఆడుతూ సంతోషంగా ఉండి వ్యవస్థ చేసేటటువంటి అద్భుతమైన తెలివితేటలు వీళ్ళకు ఉంటాయి. అది చాలా అవసరం ఈ రోజుల్లో. లేకపోతే పిల్లలు తప్పులు చేయడం గల కారణం తల్లిదండ్రులు వీళ్ళ మాట వినకపోవడం, మూర్ఖత్వంగా మాట్లాడడం, కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసి చాలా గ్యాప్ వచ్చేస్తుంది. అందులో మీకు పూర్వీకులు 21 ఏళ్ళకి 22 ఏళ్ళకి ఎందుకు పెళ్లి చేసేవారంటే పిల్లలకి వీళ్ళకి ఏజ్ గ్యాప్ 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళ మనసులో ఉండే ఆలోచనలు వాళ్ళకి పెద్దగా డిఫరెన్స్లు రావు. ఇప్పుడు ఏమవుతుంది, 30 ఏళ్ళు పెళ్లి చేసుకుంటే ఎంత డిఫరెన్స్ వచ్చేస్తుంది మనుషులకి గ్యాప్. అయితే వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ కాలమాన పరిస్థితుల ఆలోచన వేరు, వాళ్ళ కాలమాన ఆలోచన పరిస్థితులు వేరు. దాంతో ఎక్కువ కుటుంబంలో తల్లిదండ్రులకి పిల్లలకి దూరం కలవటం లేదు. కానీ వీళ్ళలో ఆ యొక్క ఏజ్ డిఫరెన్స్ ఉన్నా కూడా పిల్లలతో వీళ్ళు బాగా కలుస్తారు, ఫ్రెండ్స్ తోటి బాగా కలుస్తారు. ముఖ్యంగా వీళ్ళ కుటుంబం అంటే పిచ్చి. కుటుంబం కోసం ఎంతకైనా దిగజారుతారని చెప్పచ్చు, ఎంతకైనా త్యాగం చేస్తారని చెప్పచ్చు. ఒక్కొక్కసారి కఠినంగా బిహేవ్ చేస్తూ ఉన్నా తిరిగి మళ్ళీ కుటుంబం కోసం తాపత్రయపడిపోవడం, తల్లిదండ్రులు ఖర్చు పెట్టడం, పిల్లలు ఖర్చు పెట్టడం, కుటుంబాన్ని ఖర్చు పెట్టడం. ముఖ్యంగా కుటుంబంలో ఫంక్షన్స్ అంటే వీళ్ళకి చాలా ఇష్టం. ఫంక్షన్స్కి బాగా తయారవ్వడం కానీ, ఫంక్షన్స్లో అందరినీ కలుపుకోవడం కానీ, ఫంక్షన్స్కి వెళ్ళడం కానీ, బంధుప్రీతి విపరీతంగా ఉంటుంది వీళ్ళకి. బంధువులు కలిసారంటే వీళ్ళని పట్టుకోలేరు, ఇంకా రెచ్చిపోతారన్నమాట వీళ్ళు బంధువుల దగ్గర. ఏదో తెలియని ఆనందం వీళ్ళకి బంధువులు చూసేసరికి. అందుకే వీళ్ళు ఫంక్షన్స్ అన్నా, ఎంటర్టైన్మెంట్ అన్నా చాలా బాగా ఇష్టం. వీళ్ళు ఎక్కువగా సోషల్ మీడియాలో బాగా ఎక్కువగా మనకి ఎంటర్టైన్ చేసేటటువంటి లక్షణాలు వీళ్ళకి బాగా ఉంటాయి. సరదాగా చెలోక్తులు, సరదాగా మాట్లాడడం వీళ్ళకి బాగా ఉంటుంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వల్ల వీళ్ళలో కామెడీ యాక్టర్లుగా బాగా రాణిస్తారు వీళ్ళు. అలాగే అంటే కొంతమంది చూడండి వ్యంగ్యంగా మాట్లాడుతూ వ్యక్తులు ఆకట్టుకునేటటువంటి లక్షణాలలో వీళ్ళకి బాగా ఉంటాయి. చాతుర్యం అన్నమాట. వాళ్ళు ఎదుటి వీళ్ళు తిట్టినా సరే తిట్టినట్టు ఉండదు, అలాంటి లక్షణాలుగా ఉండగలగడం. డైరెక్టర్లు గాను, రైటర్లు గాను, టెక్నీషియన్స్ గాను, ఆర్టిస్టులు గాను, ఆర్ట్ డైరెక్టర్లు గాను, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు గాను వీళ్ళు బాగా రాణించగలుగుతారు. ఇంకా యాక్టర్లు అయితే చెప్పుకోక్కర్లేదు. వీళ్ళలో యాక్టర్లలో అనేక భాషలలో యాక్టింగ్ చేసేటటువంటి నైపుణ్యం, ఒకటికన్నా ఎక్కువ భాషలు మాట్లాడగలిగే లక్షణం, ఏ ప్రాంతంలోనైనా సరే మంచి పట్టును సాధించగలిగే లక్షణం ఉండడం వల్ల వీళ్ళు చాలా తొందరగా ఈ నక్షత్రంలో పుట్టినటువంటి, ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ఎదుగుతారు బాగా. సినిమా ఫీల్డ్లో బాగా ఎదుగుతారు. రాజకీయ రంగం కూడా వీళ్ళకి బాగా ఎదుగుదలకు కారణం ఏంటంటే వీళ్ళ మాట తీరు. వీళ్ళు అబద్ధాలని నిజాలుగా చేయగలరు, నిజాలని అబద్ధాలుగా చేయగలరు. శత్రువు అంటే వీళ్ళ ప్రత్యర్థుల్ని ఎలాగైనా సరే బురుడి కొట్టించగలరు ప్రజల్లో. వీళ్ళని ఎలాగైనా హైప్ చేసుకోగలరు. ఆ టాలెంట్ వీళ్ళలో చాలా బాగా ఉంటుంది. అయితే ఒక రాజకీయ నాయకుడి యొక్క ప్రస్తుతం రాసిదో సీఎం గారిది లాస్ట్లో చెప్తారు మీకు. అలాంటి లక్షణం వీళ్ళలో చాలా బాగా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి నిజాయితీ పరులను కూడా చెప్పొచ్చు. అలా అని చెప్పేసి ఏదో జనాలు మోసం చేసి బతికేసే లక్షణం కాదు. నిజమైన నిజాయితీ లక్షణాలు, కష్టపడి ఎదగాలనే లక్షణాలు, ఒకడు మోసం చేయకుండా బతకాలనే లక్షణాలు వీళ్ళలో చాలా ఉంటాయి. కాబట్టి వీళ్ళలో రాజకీయ నాయకులుగా లాంగ్ టర్మ్లో ఎక్కువగా ఉండగలుగుతారు. ఎందుకంటే ఆ నిజాయితీ ఉండకపోతే లాంగ్ టర్మ్లో వీళ్ళు ఉండలేరు. కాబట్టి వీళ్ళు ఏంటంటే తప్పులు చేస్తారు కానీ దొరకరు. ఆ తప్పు కూడా ఏంటంటే వాళ్ళ సర్వైవల్ కోసం చేస్తారే తప్ప ప్రజలను మోసం చేయాలనే తప్పులు కాదు అది. దానివల్ల కొంచెం ప్రభావం చూపిస్తుంది. కానీ ప్రజల్లో మాత్రం పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం, బాగా పరిపాలన చేస్తున్నాడనే లక్షణం, తెలివితేటలు, సైన్స్ టెక్నాలజీని ప్రవేశపెట్టగలగడం, ఇలాంటి వాటిలో బాగా ఫ్యూచర్ని చూడగలిగే లక్షణాలు వీళ్ళలో ఉండడం మూలాన్ని ప్రజలకు బాగా వీళ్ళు నచ్చుతారు. చదువుకున్న వాళ్ళకి వీళ్ళు బాగా నచ్చుతారు. అలా ఆ లక్షణాలు వీళ్ళకి బాగా ఉంటాయి. అలాగే వీళ్ళకి ముఖ్యంగా ఏంటంటే ఈ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ని చాలా బాగా ఇష్టపడతారు, టెక్నాలజీని బాగా ఇష్టపడతారు. మీన రాశి వాళ్ళ ఇళ్లలో టెక్నాలజీ వస్తువులు ఎక్కువ ఉంటాయి. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఇలాంటి బాగా ఇష్టపడతారు. వాళ్ళు సైన్స్ని బాగా ఇష్టపడతారు. వీళ్ళకి విదేశాల్లో ఉండేటటువంటి వస్తువులు తీసుకొచ్చి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లు చేసి మన దేశంలో అమ్మేటటువంటి అలాంటి లక్షణాలు, ఇతర రాష్ట్రాల్లో దొరికి పట్టుకొచ్చి అమ్మడాలు, ఇలాంటి వ్యాపారాల్లో వీళ్ళు బాగా రాణిస్తారు. వీళ్ళకి వెహికల్ ఫైనాన్స్ కానీ, తర్వాత ట్రాన్స్పోర్ట్ రంగాలు కానీ,
లేకపోతే ఏజెంట్లుగా కానీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి వృత్తుల్లో కానీ లేకపోతే ఈ యొక్క స్థలాలు పొలాలు అమ్మడాలు కొండాలు రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యాపారాలు కానీ విపరీతంగా రాణిస్తాయి. ఈ వీళ్ళు డాక్టర్ వృత్తిలో బాగా రాణిస్తారు. అలాగే వీళ్ళు ఏంటంటే కుల వృత్తిలో బాగా రాణిస్తారని చెప్పచ్చు. వీళ్ళకి పరిశ్రమలు అంటే ఏదైనా కుటీర పరిశ్రమలు లాంటివి, ఏదైనా చేనేత పరిశ్రమలు లాంటివి, రకరకాల పరిశ్రమలు పెట్టడానికి వీళ్ళు చాలా ఎక్కువగా తాపత్రయపడతారని చెప్పచ్చు. ఇన్నోవేషన్ అంటే వీళ్ళకి చాలా బాగా ఇష్టం. అంటే తయారు చేయడం, కొత్తది సృష్టించడం, కొత్తది జనాల్లోకి తీసుకురావడం వీళ్ళకి చాలా బాగా ఇష్టం. నలుగురు బతికినట్టు వీళ్ళు బతకాలని అనుకోరు. వీళ్ళు వినూతనంగా బతకాలనుకుంటారు, వినూతనంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఒకనొక సమయంలో వీళ్ళు ఎవరికి అర్థం కారు వరంగా, కానీ చివరికి వీళ్ళు విజయం పొందుతారని చెప్పచ్చు. అలాంటి ప్రత్యేక లక్షణాలు వీళ్ళకి చాలా ఉంటాయి. వీళ్ళ జీవితంలో ఏంటంటే కనుక వృద్ధాప్యంలో ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. వీళ్ళు తెలియని దీర్ఘకాలిక రోగాలు, ఏదో రకమైనటువంటి సమస్య, మానసిక ఒత్తిడికి గురవడం, మెంటల్ ప్రెజర్లో ఎక్కువగా ఇచ్చేస్తూ ఉండడం. వీళ్ళు వర్క్ చేసేటప్పుడు కూడా ఎక్కువ మెంటల్ ప్రెజర్ ఫీల్ అవుతారు. వీళ్ళకి ఏంటంటే బాధ్యత ఎక్కువ, ఆ పని ఎలాగైనా పూర్తి చేయాలని బాధ్యత, దాంతో మెంటల్ ప్రెజర్ ఫీల్ అవుతారు ఆ వర్క్ చేసేటప్పుడు. ఒక పని వీళ్ళకి అప్పచెప్పామంటే ఇంక చూసుకోక్కర్లేదు, వాళ్ళ పని ఇదాకా నిద్రపోరు అనమాట. అలాంటి ప్రత్యేక లక్షణాలు ఉండడం వల్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. గురుగారు చివరిగా ఇప్పుడు వచ్చేసి అంటే అన్నీ అయితే ఇప్పుడు గుణగణాలకి దగ్గర నుండి వీళ్ళకి ఎలా ఉంటుందో అన్నీ చెప్పారు. కానీ ముఖ్యంగా ఆడవాళ్ళు ఏంటంటే మాకు సపరేట్గా ఏమీ చెప్పరా గురుగారు అని అడుగుతూ ఉన్నారు. తప్పకుండా ఈ మీనరాశిలో పుట్టిన ఆడవాళ్ళకి ఉన్న ప్రత్యేక లక్షణాలు ఏంటి? తప్పకుండా అయ్యో మీన రాశిలో పుట్టిన ఆడవాళ్ళకు ఉన్న ప్రత్యేక లక్షణాలు ఏ రాశి వాళ్ళకి లేవు కాబట్టి ఖచ్చితంగా చెప్పుకు తీరాలి. అయితే ఇప్పటిదాకా చెప్పిన లక్షణాలు సాధారణంగా ఆడవాళ్ళలో కూడా ఎక్కువ ఉంటాయి, కామన్గా ఉంటాయి. కానీ ఆడవాళ్ళలో ఉండే మీన రాశి వాళ్ళలో ప్రత్యేక లక్షణం ఏంటి తెలుసా మీకు? విపరీతమైన ధైర్యం అండి వీళ్ళకి, మంచి స్పోర్టివ్నెస్, కళల్లో బాగా తాపత్రయం ఉంటుంది వీళ్ళకి. వంట బాగా నేర్చుకోగలుగుతారు, చదువు బాగా చదవగలుగుతారు, ఇంటి పని బాగా చేయగలుగుతారు, ఆర్టిస్టులుగా బాగా రాణిస్తారు, కళల్లో బాగా రాణిస్తారు, సంగీతం అన్నా నృత్యం అన్నా లేకపోతే రకరకాల వాటిలో పట్ల ఆసక్తి చూపిస్తారు, డ్రాయింగ్లని ఇంకొకటని వాటిల్లో బాగా రాణిస్తారు. వీళ్ళకి మల్టిపుల్ టాలెంట్ ఉంటుంది వీళ్ళ దగ్గర, విపరీతమైన అందం ఉంటుంది వీళ్ళలో. అందుకనే వీళ్ళకి ఫాలోయింగ్ విపరీతంగా ఉంటుంది. అబ్బాయిలు తట్టుకోలేరన్నమాట, ఒక యుక్త వయసు వచ్చేసరికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది వీళ్ళలో. ప్రేమ వివాహాలు చేసుకోవాలి తాపత్రయం బాగా ఉంటుంది ఈ స్త్రీలలో పుట్టినటువంటి వాళ్ళకి. వాళ్ళు ప్రేమించిన వాళ్ళని చెడుకోవడానికి పెద్దవాళ్ళు ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోగలుగుతారు. వీళ్ళకి ఏంటంటే విదేశీపరమైన యోగాలు బాగా ఉంటాయి వీళ్ళలో కూడా. స్త్రీలకి సులువుగా వీళ్ళకి వీసాలు వచ్చే అవకాశాలు బాగా దొరుకుతాయి వీళ్ళకి. అలాగే వీళ్ళలో ఉండే ప్రత్యేక లక్షణం ఏంటంటే కనుక తన కాళ్ళ మీద తాను నిలబడాలనే లక్షణం ఎప్పుడూ ఉంటుంది వీళ్ళకి. ఏదో ఒక సమయంలో ఫ్యామిలీని ఒప్పించో భర్తను ఒప్పించో ఏదో రకంగా వీళ్ళు సొంతంగా డబ్బులు సంపాదించడానికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవడమో, ఇంట్లోనే ఏదైనా పరిశ్రమ పెట్టడమో, ఏదో ఒకటి చేయడమో మాత్రం ఖచ్చితంగా చేస్తారు. అలాంటి ప్రత్యేక లక్షణాలు ఉంటాయి వీళ్ళకి. అలాగే ధైర్యం, ఇంట్లో సమస్యలు ఎన్ని వచ్చినా సరే వీళ్ళు ముందుండి ధైర్యంగా పోరాడగలుగుతారు. కుటుంబ వివాదాలని, కుటుంబ సమస్యని పరిష్కరించుకోగలుగుతారు. అత్తమామలు బాగా చూసుకోగలుగుతారు. కుటుంబంలో సభ్యులతో బాగా బిహేవ్ చేయగలుగుతారు. అందరితోటి రిలేషన్ చాలా బాగా మెయింటెనెన్స్ చేసే లక్షణాలు వీళ్ళకి ఉంటాయి. కానీ వీళ్ళకి నరదిష్టి, నరఘోష బాగా ఎక్కువ ఉంటుంది. అస్తమాటు దిష్టి తగులుతూ ఉంటుంది వీళ్ళకి. అందం పట్ల ఆసక్తి ఎక్కువ ఉంటుంది, నగల పట్ల ఆసక్తి ఎక్కువ ఉంటుంది, బట్టల పట్ల ఆసక్తి ఎక్కువ ఉంటుంది, లగ్జరీ వస్తువులు వాహనాలంటే ఆసక్తి ఉంటుంది. ఇంట్లో విలువైన గృహోపకరణ వస్తువుల పట్ల ఎక్కువగా తాపత్రయపడతారు వీళ్ళు. అలాగే ఫ్యామిలీని ఎక్కువగా వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు అనమాట. అంటే వీళ్ళ ఫ్యామిలీని వీళ్ళే ఎక్కువగా ఎదుటి వాళ్ళు ఏమనకుండా కాపాడడం కానీ, ఎదుటి వాళ్ళు ఏమైనా ఫీల్ అయిపోవడం కానీ, ఇలాగేంటంటే కొంచెం బాగా బాధ్యత తీసుకుంటారని చెప్పచ్చు. అలాగే సంఘంలో కూడా వీళ్ళకి ఏంటంటే ఒక నాయకత్వ లక్షణాలు వీళ్ళకి ఉంటాయి. ఆడవాళ్ళలో కూడా ఎక్కడికైనా వెళ్ళారనుకోండి వీళ్ళే స్పోర్టివ్గా కనపడడం కానీ, ఒక ఫంక్షన్కి వెళ్ళారనుకోండి కూర్చోకుండా పనిచేయడం కానీ, అందరినీ ఆకట్టుకోవడం కానీ, వీళ్ళు ఏంటంటే ఇలాంటి వాళ్ళు వచ్చారంటే, ఇలాంటి స్త్రీలు వచ్చారంటే సంతోషిస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడాను, ఎంజాయ్ చేస్తారు వీళ్ళతోటి. అలాంటి ప్రత్యేక లక్షణాలు వీళ్ళకి ఉంటాయి. వీళ్ళలో వీళ్ళే చిట్స్ కానీ ఏదో సొంతంగా ఏదైనా అలాంటి వ్యాపారాలు పెట్టడంలో కూడా వీళ్ళు బాగా రాణిస్తారని చెప్పొచ్చు. ఆడవాళ్ళు కలుపుకునే గుణం బాగా ఉంటుంది, చదువు బాగా వస్తుంది వీళ్ళకి. వీళ్ళలో కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ బాగా ఎక్కువగా ఉంటారు. ఎంప్లాయ్మెంట్ బాగా ఎక్కువగా మీనరాశి వాళ్ళకి చూడొచ్చు అని చెప్పొచ్చు. చాలా తెలివైన వాళ్ళు మీనరాశిలో ఉండే స్త్రీలు. సలహాలు సూచనలు ఇవ్వగలుగుతారు కుటుంబానికి, భర్తకి, పిల్లలకి కూడా మంచి సలహాలు ఇవ్వగలుగుతారని చెప్పొచ్చు. వీళ్ళ సలహాలు అందరూ స్వీకరించవచ్చు, చాలా గొప్పగా ఉంటాయి వీళ్ళ సలహాలు. వినూతనంగా ఆలోచిస్తారని కూడా చెప్పొచ్చు. చాలా మంచి వ్యక్తులమ్మ, మంచి మనస్తత్వం ఉంటుంది వీళ్ళకి. గురుగారు అంటే ఈ మీనరాశి వాళ్ళకి లవ్ మ్యారేజెస్ ఇలాంటివి కలిసి వస్తాయంటారా? ఖచ్చితంగా కలిసి వస్తాయమ్మా. వీళ్ళకి లవ్ మ్యారేజెస్ బాగా ఎక్కువ జరుగుతాయి వీళ్ళలో. అలాగే పెద్దలు కుదిర్చిన వివాహాలు కూడా జరుగుతాయి, కాదంటలేదు. కానీ వీళ్ళలో ఉండే ప్రత్యేక లక్షణం చెప్తాను మీకు.
వీళ్ళు పెళ్లికి ముందర ప్రేమించడం కన్నా పెళ్ళి అయిన తర్వాత ప్రేమించడాన్ని ఇష్టపడతారు. అది చాలా గొప్ప లక్షణం. పెళ్లికి ముందర ఎవరైనా ప్రేమించుకుంటారు, పెళ్లికి ముందర దాన్ని ప్రేమ అనరు, కామం అంటారు. ఎందుకంటే శారీరకపరమైన కోరికలు ఉంటాయి. అప్పుడు పెళ్లి అయిన తర్వాత కూడా ప్రేమించగలగడం నిజమైన ప్రేమ. పెళ్లి అయిన తర్వాత ఏముంటాయి, ఆ కోరికలు తీరిపోతాయి. బరువులు, బాధ్యతలు, సమస్యలు రకరకాలు అన్నీ వస్తాయి. ఆ సమయంలో కూడా వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ కొనసాగితే దాని పేరు నిజమైన ప్రేమ తప్ప అలాంటి ప్రేమను వీళ్ళు కోరుకుంటారు. అందుకని ఏదో పెళ్లికి ముందర కాలక్షేపం చేయడానికి ప్రేమను వీళ్ళు అనుకోరు. కాబట్టి మెచ్యూరిటీ లెవెల్ అదే చెప్తున్నాను మీకు. వీళ్ళకి మెచ్యూరిటీ లెవెల్ ఎక్కువ ఉంటుంది మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. వీళ్ళకి లాజిక్లు బాగా అర్థమవుతాయి. ఈ అట్రాక్షన్స్ని దాన్ని అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి వాళ్ళు అంత తొందరగా పెళ్ళిళ్ళకి డెసిషన్స్ తీసుకోరు. ఆలోచించి డెసిషన్స్ తీసుకుంటారు. కనపడిన వాళ్ళ పెళ్లి చేసేసుకోవడం, కంగారు పెళ్ళిళ్ళు చేసేసుకోవడం, డైవర్స్ తీసేసుకోవడం వీళ్ళకి ఇష్టం ఉండదు. అందుకని లాంగ్ టర్మ్ ఎక్కువ టైం పడుతుంది. వీళ్ళలో ప్రపోజ్ చేసినా ఏం చేసినా అంత ఈజీగా వీళ్ళే ఒప్పుకోరు. ఒప్పుకున్నా మ్యారేజ్కి ఒప్పుకోరు. చూద్దాం వాయిదాలు వేస్తారు. ఎందుకంటే వీళ్ళకి ఒక నిర్ణయానికి వచ్చి ఇదే నాకు కరెక్ట్, వీడే నాకు కరెక్ట్ అని వాళ్ళు బాగా ఫిక్స్ అయ్యేదాకా కూడా వీళ్ళు స్టెప్ అయ్యారు. వీళ్ళ లైఫ్ అంటే చాలా ఇష్టం. వీళ్ళకి లైఫ్ని కొలాప్స్ చేసుకోవడానికి ఇష్టపడరు. కాబట్టి చాలా ఎక్కువగా ప్రతిదీ అలా ఆలోచిస్తారు. వీళ్ళకి గృహయోగం కూడా అందుకనే అంత ఈజీగా రాదు. ఎందుకంటే వీళ్ళకి ఒక కళ ఉంటుంది. వాళ్ళకి ఇలాంటి గృహం కావాలి, ఇలాంటి ఇమాజినేషన్స్ కావాలి. బాగా ఆలస్యమైన మంచి ఇల్లు కట్టుకుంటారు వీళ్ళు. బాగా ఆలస్యమైన మంచిగా కొనుక్కుంటారు వీళ్ళు. ప్రాపర్టీస్ అంటే వీళ్ళకి చాలా ఇష్టం. ఒకటికన్నా ఎక్కువ ప్రాపర్టీస్, ఒకటికన్నా ఎక్కువ భూములు ఉంటాయి. తండ్రి మాతృపితృపూర్వక ఆస్తులు బాగా సంక్రమిస్తాయి వీళ్ళకి. అలాగే ప్రాపర్టీస్ మీద ఎక్కువ పెట్టుబడులు పెడతారు. వీళ్ళకి బంగారం మీద ఎక్కువ పెట్టుబడులు పెడతారు. వీళ్ళకి పాలసీలు, టర్మ్ ఇన్సూరెన్స్లు, హెల్త్ ఇన్సూరెన్స్లు అంటే ముందు జాగ్రత్తగా చేసే ప్రతి పని వీళ్ళు బాగా చేయగలుగుతారని చెప్పచ్చు. వాహనాలు కూడా ఎక్కువగా మారుస్తూ ఉంటారు తరచూ. చాలా అద్భుతమైనటువంటి జీవితాన్ని గడపడానికి మాత్రం ప్రయత్నం చేస్తారు. అయితే వీళ్ళ జీవితంలో ఉండే మైనస్లు కూడా కొన్ని ఉన్నాయి. ఏమిటా మైనస్లు అంటే వీళ్ళు ఎక్కువగా పట్టించుకోరు. పక్క వాళ్ళ మీద ఉన్న ధ్యాస వీళ్ళ మీద వీళ్ళకి ఉండదు. అదేంటి, ఒకటి కొంతకాలం అందం మీద ధ్యాస ఉన్నా తర్వాత అందం పట్ల ధ్యాస పోతుంది. ఆరోగ్యం పట్ల ధ్యాస తగ్గిపోవడం, శారీరకపరమైనటువంటి రుగ్మతలు వచ్చినా కూడా దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టలేకపోవడం, వ్యాయామాలు సరిగ్గా చేయకపోవడం, ఆహారం విషయంలో సరైన కంట్రోల్ లేకపోవడం, విపరీతమైన ఆహార లోల్యం, ఎక్కడ పడితే అక్కడ తినేయడానికి, బయట తినడానికి ఇష్టపడుతూ ఉండడం, ఫాస్ట్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు కంట్రోల్ చేసుకున్నా మళ్ళీ తిరిగి తినేస్తూ ఉండడం. వీటి కారణాల చేత వీళ్ళు ఎక్కువగా అనారోగ్యాలకు ఎక్కువగా బారిన పడుతూ ఉంటారు. అస్తమాటు ఇన్ఫెక్షన్స్కి గురవుతూ ఉంటారు. అలాగే ఆర్థికపరమైనటువంటి సక్రమమైన విధానాలు లేకపోవడం వల్ల కొంతకాలం ఏంటంటే ఖర్చులు అదుపులో పెట్టుకోలేక రుణాలు చేసి ఈఎంఐల ద్వారా, క్రెడిట్ కార్డుల ద్వారా ఎక్కువగా వీళ్ళు లావాదేవీలు జరిపి చాలా కాలం పాటు వాటి నలిగిపోయి కానీ బయటపడరు. ఎప్పటికో కానీ వీళ్ళకి మెచ్యూరిటీ రాదు ఈ డబ్బుల విషయంలో. అమ్మ బాబు ఇలాంటి తప్పులు చేయకూడదురా బాబు, ఆర్థికంగా బాగా అనవసరంగా ఇరుక్కుపోయాం అని కొంతకాలానికి డెసిషన్ తీసుకుని నెమ్మదిగా ఆ సమస్య నుంచి బయటపడతారు. ఇలాగ వీళ్ళ జీవితంలో ఆర్థికంగా కొంతకాలం ఇబ్బంది పడతారు. రుణాలు చేసి చాలా కాలం ఇబ్బంది పడతారు. అప్పులు ఇచ్చి చాలాసార్లు నష్టపోతారు. నమ్మక ద్రోహాలు జరిగి చాలాసార్లు నష్టపోతారు. షేర్లు ట్రేడింగ్లో పెట్టడం వాళ్ళు చాలా ఎక్కువ సార్లు నష్టపోతూ ఉంటారు. ఇలా తప్పుడు నిర్ణయాలు తీసుకుని చాలా శాతం తప్పిపోతారు. అయితే వీళ్ళలో ఉండే ప్రత్యేక లక్షణం ఏంటంటే ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి వింటారు, కానీ వీళ్ళకి తోచిందే చేస్తారు. విచిత్రమైన లక్షణం అది. మీలాంటి వాళ్ళు ఎవరైనా సలహా ఇచ్చారనుకోండి, చాలా కరెక్ట్గా చెప్పాను, నిజమే నువ్వు చెప్పింది చాలా బాగుంది, వింటారు. వీడు ఏమనుకుంటాడు, వీళ్ళు ఎలా చేస్తాడేమో అనుకుంటాడు, కానీ వీడు అనుకున్నదే చేస్తాడు. అది కరెక్ట్ అయినా తప్పైనా ఉప్పైనా సరే వీడు అనుకున్నదే చేస్తాడు చివరికి. ఆ తర్వాత రియలైజ్ అవుతాడు. అలాగేంటంటే ప్రత్యేకంగా వాళ్ళు ఒక ఐడియాలజీ వీళ్ళకి ఉంటుంది. అంతే తప్ప ఎవడు పడితే వాడు ఏ చెప్తే చెప్పి నమ్మేసి చెయ్యరు. ఇష్టం లేని పని అసలు చేయరు. వీళ్ళ చేత బలవంతంగా ఏ పని చేయించలేం. వీళ్ళకి ఇష్టమైతే ఏ పని ఆపలేం. వీడి పని చేయాలని సంకల్పం చేశాడంటే 600 తలకిందులో తపస్సు చేసైనా సరే ఆ పని పూర్తి చేసేస్తాడు. అలాంటి ప్రత్యేక లక్షణాలు వీళ్ళలో ఉంటాయి. కానీ సమాజంలో పేరు, ప్రఖ్యాత, గౌరవం, కీర్తి, మర్యాద, సంఘం అంటే సంఘంలో గొప్ప నాయకత్వ లక్షణాలు వీళ్ళకి చాలా ఇష్టం అనమాట. అందుకని పెద్ద పెద్ద పేరు ప్రఖ్యాతలు తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. వీళ్ళని వీక్ చేయాలంటే ఒకటే విషయం, పొగడతలు అంటే ఎంత ఇష్టమో వీళ్ళని తిరిగితే తట్టుకోలేరు, వీళ్ళు సహించలేరు. తొందరగా మీరు ఎవరైనా కామెంట్లు పెట్టినా, లేకపోతే ఎవరైనా విమర్శించినా, లేకపోతే నిందారోపణలు వేసినా వీళ్ళు వెంటనే ఎమోషనల్గా వీళ్ళు బాగా సిక్ అయిపోతారు. ఎమోషనల్ బాండింగ్ ఎక్కువ. వీళ్ళని ఎవరన్నా సరే కొట్టాలంటే ఎమోషనల్గానే కొట్టాలి, మిగతా విషయాలు కొట్టలేరు. ఎమోషనల్గా వీళ్ళు చాలా వీక్ అని చెప్పచ్చు. తొందరగా వీళ్ళు సిక్ అయిపోతారు అలాంటి విషయాల్లో. ఫ్యామిలీకి ఏమైనా తట్టుకోలేరు, ఇష్టమైన వాళ్ళకి ఏమైనా తట్టుకోలేరు. సెన్సిటివ్, పరమ సెన్సిటివ్ హృదయం అనమాట వీళ్ళది. తొందరగా చెలించిపోయి మానసికంగా కృంగిపోయే లక్షణం వీళ్ళకి తొందరగా. కానీ లాంగ్ టర్మ్లో ఉండదు. మళ్ళీ తిరిగి ఇందాక చెప్పినట్టుగా వస్తుంది. వీళ్ళకి కోపం విపరీతంగా ఉంటుంది కానీ బయటకు కనపడదు. విపరీతమైన కోపిష్టి వాళ్ళు, కానీ బయటకు అస్సలు కనపడినవారు. మనసులో కోపం దాచుకుని బయటికి చూద్దాం, దెబ్బ కొడదాం అని ఆలోచించి జాగ్రత్తగా వ్యవహారం చేస్తారు వీళ్ళు. వీళ్ళకి ఒకానొక సమయంలో కొంతమంది శత్రువుల వల్ల కానీ, కొంతమంది కావలసిన వాళ్ళ వల్ల కానీ కోర్టు సమస్యలు ఇరుక్కుని చాలా కాలం బాధపడి కొంచెం నాలెడ్జ్ వచ్చి బయటపడి
తప్పులు చేయకుండా ఉండే పరిస్థితులు వస్తూ ఉంటాయి వీళ్ళకి. అలాగే వీళ్ళు సంబంధం లేని విషయాలు తలదూర్చి పోలీస్ కేసులు అవ్వడం కానీ, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కానీ, చాలా ఇబ్బందులు పడడం కానీ జరుగుతుంటాయి కొన్ని రకాల తప్పిదాల వల్ల. కాబట్టి చాలా విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆయుష్ పరంగా ఎలా ఉంటుంది? ఆయుష్ అయితే చాలా బాగుంటుందమ్మా వీళ్ళకి, మంచి దీర్ఘాయుష్మంతులు అవుతారని చెప్పొచ్చు. వీళ్ళు నిజంగా కనుక వీళ్ళ ఆరోగ్యాన్ని వీళ్ళు కాపాడుకుని చాలా జాగ్రత్తగా మెయింటెనెన్స్ చేసుకోగలిగితే కనుక వీళ్ళు 85 సంవత్సరాలు దాటి బతకగలిగేటటువంటి శారీరక దృఢత్వం కలిగినటువంటి వాళ్ళు. వీళ్ళకి మంచి జీన్స్ ఉంటాయి వీళ్ళకి. కాబట్టి జీన్స్ పౌష్టికమైన వ్యవస్థ ఉండడం వల్ల వీళ్ళు కొంచెం పొడుగ్గా కనపడతారు, మంచి దృఢత్వంగా ఉంటారు. కాబట్టి వీళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగితే లాంగ్ టర్మ్లో వీళ్ళు ఎక్కువగా ఆరోగ్యవంతులుగా ఉండగలుగుతారు. వీళ్ళు చాలా మంచి లక్షణాలు ఉంటాయి వీళ్ళకి. గురుగారు వీళ్ళకి కలిసి వచ్చే రంగు ఇవి చెప్తారా? తప్పకుండానమ్మా. వీళ్ళకి ప్రధానంగా కలిసి వచ్చే రంగులు ఏంటంటే కనుక మామూలుగా ఈ గులాబీ రంగు బాగా కలిసి వస్తుంది, పసుపు రంగు బాగా కలిసి వస్తుంది, అలాగే ప్రధానంగా నీలం రంగు వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. వీటికి సంబంధించినటువంటివన్నీ కూడా వాడుకోవచ్చు. అది ఇందాక నేను మీకు ఉదాహరణ చెప్తానన్నాను. ఈ రాశిలో పుట్టినటువంటి రాజకీయ నాయకులు ఒక ఆయన ఉన్నారు అని చెప్పేసి. ఆయన ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. నేను అనుకున్నా గురుగారు మీరు టెక్నాలజీ అనగానే ఆ విషయం ఆయన గుర్తొస్తారు. అప్పుడే అర్థమైంది. కాకపోతే సరే మీరే చెప్తా ఉన్నారు కదా అని నేను ఇక్కడ డౌట్ కూడా చెప్పలేదు. అవునవును. చాలా మంది ఏంటంటే పేరుని బట్టి కాబట్టి కర్కాటక రాశి అనుకుంటారు, కానీ మేము అస్తమాట ఆయన డేట్ ఆఫ్ బర్త్ బట్టి పర్సనల్ జాతకాలు చూస్తాం కాబట్టి ఆయన రేవతి నక్షత్రం. మీరు అయితే గుణగణాలు అసలు మీరు చెప్పిన వాటి బట్టి అయితే చాలా మందికి అదే డౌట్ వచ్చి ఉంటుంది. అంటే మీరు ఎగ్జాక్ట్ గా చెప్తారు, ఆయనకు కూడా సింక్ అవుతాయి. కాబట్టి అలాగా కొంతమంది ఉన్నారు అలా రాజకీయ నాయకుల్లో. ఈయన అలాగే కొంతమంది ఉదాహరణ తీసుకున్నా కూడా కొంచెం ఐడియాలజీ వస్తుందని నేను ఉదాహరణ చెప్తున్నాను. అబ్జర్వేషన్ చేసినప్పుడు చాలా మంచి వ్యవస్థ ఉంటుందమ్మా. ఇవి వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి సంఖ్యలు ఏంటంటే కనుక 9 బాగా కలిసి వస్తుంది, 5 బాగా కలిసి వస్తుంది, 3 బాగా కలిసి వస్తుంది. లక్కీ నెంబర్స్ నెంబర్ ప్లేట్ లో కానీ లేదా ఫోన్ నెంబర్స్ లో కానీ ఈ నెంబర్స్ బాగా ఇంక్లూడ్ చేసుకుంటే వీళ్ళకి చాలా బాగుంటుంది. కలిసి వచ్చే వారం ఆదివారం, గురువారం వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. వీరు బాగా ఆరాధించవలసిన దేవతలు దత్తాత్రేయ స్వామివారిని ఎక్కువ ఆరాధన చేసుకోవడం, గురుబలం పెరగడానికి. అలాగే ఈశ్వర ఆరాధన ఎక్కువగా చేసుకోవడం, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం, సప్త శనివారాల వ్రతం, 16 సోమవారాల వ్రతం, సంకష్ట చతుర్థి వ్రతం లాంటివి చేసుకోవడం, ప్రతి పౌర్ణమికి ప్రతి ఏకాదశికి సత్యనారాయణ స్వామి వ్రతం లాంటి వ్రతాలు చేసుకోవడం చాలా బాగా కలిసి వస్తుంది. వీళ్ళకి ప్రధానంగా జీవితంలో పెద్ద పెద్ద మలుపులు తిరుగుతుంటాయి ఒకనొక సమయంలో, నిర్ణయాలు తీసుకునే సమయంలో. అంటే వివాహం చేసుకునేటప్పుడు, ఉద్యోగ ప్రయత్నాలు చేసేటప్పుడు, గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేటప్పుడు, విదేశాలు వెళ్ళాలనుకునేటప్పుడు, సంతాన ప్రయత్నాలు చేసేటప్పుడు మాత్రం వీళ్ళ జీవితంలో పెద్ద పెద్ద సమస్యలు వస్తూ ఉంటాయి. రాంగ్ డెసిషన్స్, తప్పు నిర్ణయాలు, దెబ్బలు తినే పరిస్థితులు వస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో వీళ్ళు ఏం చేయాలంటే జాతకం చూపించుకోవాలి. వీళ్ళు అంటే డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, పేరు ఇస్తే మాలాంటి వాళ్ళకి ఇస్తే మేము జాతకం చూస్తాం. చూసి జాతకంలో లగ్నం ఎలా ఉంది, లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఏ దశలు నడుస్తున్నాయి, ఎప్పుడు వీళ్ళకి బాగా యోగిస్తుంది, ఏ స్టెప్ వేస్తే వీళ్ళు ఏ టైంలో బాగా సక్సెస్ అవుతారనే విషయం జాతకాన్ని బట్టి తెలుస్తుంది. కాబట్టి వీళ్ళు కనుక జాతకం చూపించుకుని వాళ్ళు జాగ్రత్తలు తీసుకుని స్టెప్ వేస్తే పడిపోకుండా ఎక్కువ బాగా లేచే లక్షణాలు, తొందరగా సక్సెస్ అయ్యే లక్షణాలు, పెద్ద స్థాయిలో నిలబడే లక్షణాలు వీళ్ళలో ఉంటాయి. వీళ్ళ జీవితంలో చేసే పొరపాట్లు అవే. టైమింగ్ ప్రాబ్లం వీళ్ళకి. రాంగ్ టైంలో రాంగ్ డెసిషన్స్, రాంగ్ నిర్ణయాలు తీసుకోవడం వల్ల వీళ్ళు చాలా శాతం వీళ్ళలో టాలెంట్ ఉన్నా, స్కిల్ ఉన్నా, వీళ్ళలో ఆ శక్తి ఉన్నా వీళ్ళు ఆ స్థాయికి ఎదగలేరు. వీళ్ళు ఆ స్థాయికి ఎదగాలంటే వీళ్ళకి ఖచ్చితంగా గ్రహబలం చాలా అవసరం. వీళ్ళకి కనుక గ్రహబలం ఉంటే వీళ్ళని కొట్టేవాడు ఎవడం ఉండడు. అందుకనే నేను చెప్పగలిగేది ఏంటంటే బాలాంటి వాళ్ళు ఫోన్ చేస్తే జాతకాలు చూసి గ్రహబలం బాగోతే పరిహారాలు చేస్తుంటాం. వాటి ద్వారా వీళ్ళు స్పీడ్గా పుంజుకుంటారు జీవితంలో. అంటే నష్టపోకుండా ఎదగగలిగి ఒక స్థాయికి వెళ్తారు. ఎందుకంటే ఆ బలం వీళ్ళకు ఉంది, జాతకంలో విపరీతమైన బలం ఉంది. ఆ బలాన్ని వీళ్ళు యూజ్ చేసుకోవాలంటే దైవ బలం, గ్రహబలం వీళ్ళకి కావాలి. అది ఉంటే కనుక నిజంగా మీనరాశి వాళ్ళు మించినటువంటి వాళ్ళు నిజంగా మిగతా ప్రపంచంలో లేరని చెప్పచ్చు. అంత గొప్ప స్థాయికి వీళ్ళు వెళ్ళగలుగుతారు. కాబట్టి వీళ్ళ జాతకాన్ని వీళ్ళే మౌల్డ్ చేసుకోగలిగే లక్షణాలు ఉండాలమ్మా. తప్పకుండా గురుగారు. అయితే మనం ప్రస్తుత పరిస్థితి ఇప్పుడు చెప్తారా గురుగారు, లేదా ఉగాది రాశి ఫలితాలు? ఉగాది రాశి ఫలితాల్లో చెప్పుకునేది ప్రత్యేకంగా లాంగ్ టర్మ్ మొత్తం లైఫ్కి సంబంధించింది కాబట్టి ఎప్పుడో ఉపయోగపడుతుంది. కాబట్టి మనం ఉగాది ప్రత్యేకించి ఈ సంవత్సరం మాత్రం ఎలా ఉంటుంది అనేది అందులో వస్తుంది కాబట్టి చెప్పుకుందాం. మళ్ళీ అయితే కన్ఫ్యూజ్ అయిపోతారు మళ్ళీ. సో విన్నారు కదా మీనరాశి గురించి అయితే ఈ వీడియోలో మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. వీటిల్లో మీకు ఎన్ని సింక్ అయ్యాయి అంటే మీరు ఇట్లానే ఉన్నారా లేదా అన్న విషయం అయితే తప్పకుండా కామెంట్ చేయండి. దాన్ని బట్టి మాకు కూడా నెక్స్ట్ వీడియో చేసేటప్పుడు ఉపయోగకరంగా ఉంటుంది. అలానే నెక్స్ట్ వచ్చేసి మనం ఉగాది రాశి ఫలితాలు చేయబోతున్నాము 2026కు సంబంధించి. వాటిని కూడా తప్పకుండా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాము. కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాము. మీరెవరైనా మీ జాతకం చెప్పించుకోవాలన్నా, ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. తప్పకుండా నేను ఇంకో విషయం కూడా చెప్దాం అనుకుంటున్నాను ప్రేక్షకులకి. చాలా అన్ని రాశుల వారు కూడా పాపం చాలా బాగా స్పందించారు కామెంట్ రూపంలో. అలాగే ఈ మీనరాశి ప్రేక్షకులు కూడా మీరు కూడా మీకు ఇప్పటిదాకా నేను చెప్పిన ఫలితాలు దగ్గరగా వచ్చేలేదనే విషయాన్ని మా కోసం దయించి కామెంట్ రూపంలో
రిప్లై ఇవ్వండి, అది మాకు చాలా అవసరం. ఎందుకంటే మేము ఇంత కష్టపడిన దానికి, ఎంత కృషి చేసిన దానికి, అది ఆ ఫలితం మీకు దగ్గరగా వచ్చేయా లేదా, ఎంతవరకు వచ్చింది, ఎంత % వచ్చింది అనేది మీరు మాకు రెస్పాన్స్ ఇస్తే మేము ఇంకా దీని విషయంలో కృషి చేయడానికి మాకు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి మీరు బద్దకించకుండా, ఇబ్బంది పడకుండా, కామెంటే కాబట్టి దీనివల్ల మీకు ఏం ఖర్చు లేదు కాబట్టి దయించి ఒక కామెంట్ మాత్రం ఖచ్చితంగా పెట్టండి, లైక్ ఖచ్చితంగా చేయండి. అది మాకు చాలా ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఎంతో కష్టపడితే కానీ ఇలాంటి సబ్జెక్టులు చేయలేం, మిగతావన్నీ వేరే విషయం. కానీ ఇది చాలా కాన్సన్ట్రేషన్తో చేసాం, కష్టపడ్డాం. రెండోది అన్నిటికన్నా ఎప్పుడైతే ఈ సిరీస్ పూర్తయింది కాబట్టి, మీనరాశి కంప్లీట్ అయింది కాబట్టి, ఇప్పటిదాకా చెప్పని విషయం ఏంటంటే ఈ విషయాలు ఇంత కూలంకుషంగా నేను చెప్పడానికి కారణం ఈ యాంకర్ స్వప్న గారు. ఈ క్రెడిట్ అంతా నాది మాత్రం కాదు. ఎందుచేతనంటే ఆవిడ మాలో ఉండే స్కిల్ని గుర్తించి, గురువుగారు మీరు ఇవైతే బాగా చెప్పగలుగుతున్నారు, జనాలకు కూడా ఇవి మీరు చూసేవి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని ఆవిడ ప్రత్యేకంగా అడగడం వల్ల ఆవిడ ఇంట్రెస్ట్ తోటి, ప్రేక్షకుల మీద ఆవిడకు ఉండేటటువంటి పట్టుతోటి ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అదే ఇంకొక యాంకర్ గారి దగ్గర మేము ఈ రకంగా చెప్పలేము, కానీ అందరి దగ్గర ఇలాంటి పరిస్థితి రాదు. ఖచ్చితంగా స్వప్న గారి దగ్గర మాత్రం చెప్పడానికి మాకు ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ రావడం వల్ల ఈ ఫలితాలన్నీ ఎంత బాగా చెప్పగలిగిన విషయం కూడా క్రెడిట్ కొంచెం యాంకర్ స్వప్న గారు కూడా ఇవ్వాలని నేను అనుకుంటున్నాను ఈ విషయంలో. గురుగారు అలాని కాదు గురుగారు, నేను మిమ్మల్ని అంటే మా స్టూడియోకి రాకముందు ఎప్పుడో 2020లోనే నేను మీవి చూడటం జరిగింది. అప్పుడే నేను అసలు అంటే మీ అభిమానిని అనుకోండి అప్పటి నుంచి. అలాంటిది మీరు మా స్టూడియోకి వచ్చి మాకు ఇవి సంపూర్ణ జాతకాలు చెప్పటం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం గురుగారు. నేను ఎప్పుడో 5-6 ఏళ్ల క్రితం ఎప్పుడో చెప్పాను సంపూర్ణ ఫలితాలు, అవి చాలా యాక్యురేట్గా ఉన్నాయి, చాలా మంది చూశారు, చాలా ఇంప్రెస్ అయ్యారు. నాకు ఆ ఇంట్రెస్ట్ తోటే ఇంత అద్భుతం ఉంది ఇందులో అని చెప్పేసి ఎంతో పరిశోధన చేసి, ఎందుకంటే అంత ఈజీ కాదు. మాలాంటి వాళ్ళం కొన్ని వందల మంది ఈ రాశి వాళ్ళని స్టడీ చేస్తే కానీ పుస్తకాల్లో ఉన్న జ్ఞానం మాత్రం సరిపోద్ది దీనికి. పుస్తక జ్ఞానం ఒకటి కాదు, అనుష్ఠాన బలం, పుస్తక జ్ఞానం, కేస్ స్టడీస్ విపరీతంగా చేసి ఎన్నో కొన్ని వందల జాతకాలు చూశాక, కొన్ని వేల జాతకాలు చూశాక మేము పర్సనల్గా వాళ్ళ లైఫ్ని అంతటి కూడా మేము అబ్జర్వేషన్ చేసుకుని ఇవన్నీ ఒక టాలీ వేసుకుని మా పూర్వీకులు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని, మా పెద్దలు చెప్పిన విషయాలు కూడా అర్థం చేసుకుని అలా అన్ని క్రోడీకరిస్తే తప్ప అందుకనే అందరూ చెప్పలేరు, అందరికీ సాధ్యం కాదు. ఎంచేతనంటే అందరికీ ఎక్స్పీరియన్స్లు ఉండవు. అందులో మా అదృష్టం, మా వంశీకులందరూ ఆస్ట్రాలజర్లు. మేము చిన్నప్పటి నుంచి వాళ్ళతోటే ట్రావెల్ ఇవ్వడం, వాళ్ళతోటే తిరగడం, వాళ్ళ అనుభవం మాకు చిన్నప్పుడే రావడం, దాన్ని ఇంకా మేము ఇంకా బాగా తర్ఫీజ్ అవ్వడం, ఇవన్నీ కలిసి రావడం వల్ల వచ్చాయి. రెండోది అమ్మవారు, అన్నిటికన్నా ముఖ్యంగా మా అమ్మవారి అనుగ్రహం. మా అమ్మవారు నిజంగా ఎక్కడున్నా కూడా మేము ఎక్కడున్నా సరే మాకు పలికిస్తుంది మా చేత. అలాగా చేత అంతా అమ్మవారి అనుగ్రహాన్ని అనుకుంటాం తప్ప మా సొంత ప్రాజాపత్యం అని అనుకోం. కానీ చూసే వీక్షకులందరూ కూడా నిజంగా ఎంత రెస్పాన్స్ అవ్వడం అనేటటువంటి మాత్రం చాలా ఆనందాన్ని ఇస్తుంది. దానివల్ల మాకు కూడా ఏంటంటే సబ్జెక్ట్ని ఇంకా బాగా డెప్త్గా అబ్జర్వేషన్ చేసుకోవాలనే ఇంట్రెస్ట్ వస్తుందమ్మా. అది అందరినీ కామెంట్లు పెట్టడం, లేకపోతే దానివల్ల మాకేమీ ఇదేం కాదు. కానీ ఆ రెస్పాన్స్ వస్తే మాకు ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. అమ్మయ్య మన ఆస్ట్రాలజీ మీద జనాలకి ఇంత ఇంట్రెస్ట్ ఉంది, ఇంత ఇది ఉంది అందనుకోండి, ఎంతో ఆనందం. అదే విచిత్రం ఏంటంటే సినిమా వాళ్ళు ఏదైనా పోస్టులు పెట్టినా, సినిమా వాళ్ళు ఏదైనా చేసినా, పనికి మాల వ్యంగ్యపరమైనటువంటి వ్యవస్థ చేసినా ఎన్నో కామెంట్లు పెడుతున్నారు, ఎన్నో ఇచ్చేస్తున్నారు. ఏం మంచి విషయాలు ఇంత కష్టపడి చేసినందుకు కాస్త కామెంట్ పెడితే ఏమవుతుంది, సంతోషిస్తాం కదా, నలుగురు తెలుసుకుంటారు కదా. జత ఈ క్రెడిట్ స్వప్న గారు కూడా ఉందని మాత్రం ఖచ్చితంగా మరొకసారి, ఎందుకంటే సిరీస్ పూర్తయింది కాబట్టి మధ్యలో చెప్పకూడదు. ధన్యవాదాలు, చాలా సంతోషం, నమస్కారం.